అందరికీ నమస్తేనుల్లా నేను మీ రేఖను. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం హక్కుల కోసం పోయిన 10 ఏళ్లు పోరాటం చేసింది. కానీ ఈ 2 ఏళ్ల పొద్దుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ హక్కులను కాల రాసుకుంటా పక్క రాష్ట్రపోలు తెలంగాణ హక్కులు ఏవైతే ఉంటాయో అవి హరించుకపోతా ఉంటామని అంటే సప్పుడు చేస్తలేదు ఈ శాతగారి సర్కారు అని అనబుద్ధైతాంది. నిజంగా చెప్పాలనంటే 50 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టిండ్రు. 50 ఏళ్ల పాటు గుక్కడి నీళ్ళిచ్చి తెలంగాణ రాష్ట్రం గొంతు దడపలేరు. నీళ్లు లేక ఎండిపోయినాయి. ఆనాడు అంటుంటుండే కండ్లల్లో నీళ్లుంటుండే కానీ కడవల్లో నీళ్లు లేకపోతుండే. ఏడుద్దామంటే సుక్క నీళ్లు కూడా ఎండిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది ఉమ్మడి పాలన చేయబట్టి. ఉమ్మడి పాలన ఆధిపత్యం చూడలేకనే, ఉమ్మడి పాలన ఆధిపత్యం భరించలేకనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఉద్యమం పుట్టింది 1969లా. ఇలా ఆనాటి నుంచి 2014 దాకా పేగులు దొడే తెగేదాకా మలిదశ ఉద్యమంలో చాలా మంది కొట్లాడితే గాని, ఎందరో మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేస్తే గాని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే. 10 ఏళ్ల పాటు పచ్చగా సాగింది తెలంగాణ రాష్ట్రంలో పాలన. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇక్కడ ఎవరికో సపోర్ట్ చేసుడు, ఎవరినో తక్కువ చేసుడు కాదు. ఏదైతే జలసాధన ఉద్యమం ఉన్నదో ఆ జలసాధన ఉద్యమం ఏంటంటే 2002వ సంవత్సరంలో నవంబర్లో మొదలై 2003వ సంవత్సరంలో జనవరి 6 తారీఖు నాడు దానికి ముగింపు పలికిండ్రు. 41 రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ పోయిండ్రు. కేసీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు జలసాధన ఉద్యమానికి. ఈ జలసాధన ఉద్యమంలో తెలంగాణకు నీళ్లు కావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా పిలుపునిచ్చుకుంటూ పోయిండ్రు. ఇది ఉధృతం అయ్యేటట్టు ఉన్నది అని చెప్పేసి అప్పటి రాజశేఖర్ రెడ్డి ఏం చేసిందంటే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి గప్పుడు మొదలు పెట్టిండ్రు. అంతకంటే ముందుగాల మొదలుపెట్టి 2009 దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు పెండింగ్లో ఉన్న 3 ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు తప్ప ఇంకా ఏ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల మీద గట్టలే. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలని తెలంగాణలో రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు 2, కృష్ణా, గోదావరి. ఒక్క సుక్క కూడా మనకు నీళ్ళు ఇవ్వకుండా, మన గొంతులు దడపకుండా, మన భూములన్నీ బీడు పడేటట్టు చేసి, మన ప్రాంతం అంటే వలసల ప్రాంతం, మన ప్రాంతం అంటే వెనుకబడ్డ ప్రాంతం, మన ప్రాంతం అంటే చిన్న చూపు చేసి దూసిండ్రు. తెలంగాణ అనే పదం వాడబడకుండా చేసిండ్రు. తెలంగాణ పదం ఎక్కడ వాడినా నిషేధించిండ్రు. దాన్ని వెనుకబడిన ప్రాంతం అని మాత్రమే పిలిచేటోళ్ళు. 10 ఏళ్ళు పచ్చగైనం, 10 ఏళ్ళు మంచిగా అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఏరు పడితే ఆగమైతుంది, చీకటైతుంది, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు అని చెప్పేసి ఎగతాళి చేసినోళ్ళే వరెవ్వా తెలంగాణ అని చెప్పేసి శబాష్ అని చెప్పేసి సెల్యూట్ కొట్టే స్థాయికి తీసుకొచ్చిండ్రు కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేక పాలన ఇట్లుంటది అని చెప్పేసి దేశానికి మొత్తం చాటి చెప్పిండ్రు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హక్కులు ఏవైతే మన తెలంగాణ హక్కులు హరించకపోతారా అంటున్న చంద్రబాబుకు రెడ్ కార్పెట్ వేసి మరి పిలుస్తా ఉన్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు కడతామంటే దాన్ని అడ్డుకుంటలేరు. బనకచెర్ల ప్లేస్లో ఇంకా పాలమూరు రంగారెడ్డి పథకం ఏదైతే ఉన్నదో అది కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం మీద భయంకరమైన కుట్ర చేస్తా ఉన్నాడు. మన నీళ్లు మొత్తము గోదావరి కృష్ణా నీళ్లు ఆల్రెడీ కృష్ణాలో మొత్తం దొబ్బుకొని పోయినరు. ఇప్పుడు గోదావరి నీళ్లను కూడా కాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దానికి సై అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. గురు శిష్య బంధాన్ని నిరూపించుకుంటా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా ఒక్కతాటి మీదకొచ్చి తెలంగాణ రాష్ట్రం నీటి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసము మన హక్కులు కాపాడుకోవడం కోసము మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం నీళ్ల కోసము తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అని చెప్పేసి పాటలు వాడి చైతన్యపరిచిన బెల్లి లలితక్క పరిస్థితి ఏ విధంగా చేసిండ్రో ఉమ్మడి పాలనలో మనం చూసినాం. తర్వాత 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, మనకు గుక్కెడు నీళ్ళు ఇచ్చింది లేదు. మన అన్ని బీడుపడ్డాయి. 2014 నుంచి 2023 దాకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటా
అసలు తెలంగాణ నీటి హక్కులేంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు సరళమైన భాషలో వివరించి చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఇలా తెలంగాణ ఆస్తి వాళ్ళే అంటున్నాం. ఎందుకంటున్నామంటే 50 ఏళ్ళ పాలనలో ఏ ఒక్కడు కూడా మన గుక్కెడు నీళ్ళు ఇస్తా అనలే, ఏ ఒక్కడు కూడా మన పంట పొలాలకు నీళ్లు వారేటట్టు చేస్తామని అనలే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కదా ఇంటింటికి మిషన్ భగీరథ నల్లలు పెట్టి ప్రతి గొంతులు తడిపిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ హయాంలో. ఇది అవునా కాదా? యావత్తు తెలంగాణ సమాజాన్ని అడుగురు చెప్తారు. కానీ ఇలా మనకు తాగనీకి కూడా నీళ్లు లేకుండా చేస్తా అని చూస్తా ఉన్నారు ఉమ్మడి పాలకులు. తొత్తులాగా వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తానా అంటే తందానా అంట అన్నాడు. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతా ఉన్నాడు ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పితే ఆడ మోడీ ప్రభుత్వం వడిపోతుంది అని చెప్పేసి బాధతోని ఇలా మోడీ ఎట్లా చెప్తే చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే మోడీ గట్లు వింటాండు. కనీసం అడ్డుకున్న పాపాన ఓతలేరు. మరి మన తెలంగాణ ప్రాంతం ఏదో ఎడారైతుంది కదా, మనం గడతలేమా ట్యాక్సులు? మనది దేశంలో భాగం లేదా? లేకపోతే దేశం బయట వెలివేయబడ్డ ప్రాంతమా? అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం నుంచే కదా ఎక్కువ పోతా ఉన్నాయి ట్యాక్సుల రూపంలో. మన సొమ్ము తింటా ఉన్నారు, మనకు శారాన పెట్టేందుకు కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జల సాధన 2.0 అవసరము అని చెప్పేసి, జల సాధన ఉద్యమం 2.0 ఇప్పుడు అవసరం అని చెప్పేసి జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ అన్న తెలుసు కదా. మొత్తం మీద వి ప్రకాష్ అన్న ఒక వ్యాసం రాసుకొచ్చిండ్రు. ఏమేమి రాసుకొచ్చిండ్రు ఏం కథ ఒకసారి చెప్తా. రైట్, జల సాధన ఉద్యమం 2.0 నేటి అవసరం. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ జల సాధన ఉద్యమానికి పిలుపునిచ్చిండ్రు. గుక్కడి నీళ్ళు ఇవ్వకపోతే ఈ జల సాధన ఉద్యమానికి పిలుపునిచ్చిండ్రు. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు 41 రోజుల పాటు సాగిన ఈ ఉద్యమం 10 లక్షల మంది హాజరైన పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభతో తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించింది. ఇప్పటిలోకి చాలా మందికి తెలియదు. నీళ్ళు వస్తున్నాయి కదా, తాగుతున్నాం కదా, పంటలకు వారించుకుంటున్నాం కదా, ఇది ఒక్కటే తెలుసు. కానీ నీళ్ళ కోసం ఎప్పుడు ఎట్లా పేగులు తెగేదాకా తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడినరు అనేది ప్రతి ఒక్క బిడ్డకు తెలవాలి. ఇప్పటి తరం ఇప్పుడు ఇంటర్ చదువుతున్నా, ఇప్పుడు 10th చదువుతున్నా, లేకపోతే ఇప్పుడు డిగ్రీలు చదువుతున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే రేపు కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. తెలంగాణ నీటి హక్కులను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ హరిస్తా ఉన్నది, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ విధంగా అజ్జేస్తా ఉన్నది, ఏ విధంగా సహకారం అందిస్తా ఉన్నది అని చెప్పేసి అన్ని ముచ్చట్లు తెలవాలి. ఇక్కడ ఒకసారి చూడండి. జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించినప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆచరణకు నోచుకొని పలు సాగునీటి ప్రాజెక్టులను జలయజ్ఞం పేరిట పూర్తి చేస్తామన్నారు. తన 5.5 ఏళ్ల పాలనలో అప్పటికి నిర్మాణంలో ఉన్న గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్ప మరే ప్రాజెక్టును పూర్తి చేయలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత 4.5 ఏళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగిన తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగలే. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 3 అంచెల విధానాన్ని చేపట్టారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పోయేటప్పటికీ ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతం నిండు కుండల లెక్క చేసి పెట్టిండ్రు కేసీఆర్. నిండు కుండల లెక్క. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంగా ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత భాగంగా తిరుగుతా ఉన్నదో, పోలీసు యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ చేతులలోకి వెళ్ళిపోతుందో ఆ సమయంలోనే మేడిగడ్డ మీద కుట్ర చేసి మేడిగడ్డను ఆగం చేసి మేడిగడ్డను బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అప్పటి నుంచి ఆ క్షణం నుంచి కేసీఆర్ మీద ఏడవడం ఎక్కువైపోయింది. కాళేశ్వరం అవినీతి జరిగింది, కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం వల్ల దాదాపు 39 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు సాగునీళ్ళను అందించిండ్రు కేసీఆర్. అయినప్పటికీ కూడా ప్రజలలో మంచి పేరు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేసిండ్రు కేసీఆర్. తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిండ్రు. ఎడారి ప్రాంతానికి నిజంగా ఆకలైనప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి లైఫ్ లాంగ్ యాదుంటాడు. అట్లనే ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతం, ఎడారిగా మారిన నిజంగా పల్లేర్లు తప్ప ఏమి మొలవని తెలంగాణ ప్రాంతానికి నీళ్ళనిచ్చి అతి తక్కువ కాలంలో
దేశంకే రైస్ బౌల్గా మన తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. ఆంధ్రప్రదేశ్ పంజాబ్లను తలదండి తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్గా ఎదిగింది. అది కేసీఆర్ కృషి. నీళ్లు లేక ఎండిపోయిన తెలంగాణ ప్రాంతానికి నీళ్ళిచ్చి సస్యశ్యామలం చేసింది కేసీఆర్. రైట్. మొత్తం మీద కేసీఆర్ దిగిపోయే నాటికి నిండు కుండలెక్క మారినాయి. కుట్రలు చేసి పన్నాగాలు వన్ని అన్ని ప్రాజెక్టులు పడావ పెట్టేలాగా ప్రయత్నం చేసి తెలంగాణకు నీళ్లు బంద్ అయితే కేసీఆర్కే చెడ్డ పేరు వస్తుంది అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ మొత్తం మీద ఇక్కడ రేవంత్ రెడ్డికి రావాల్సిన వ్యతిరేకత వచ్చింది. రైతుల నుంచి ఎంత వ్యతిరేకత రావాలనో అంత వ్యతిరేకత వచ్చింది. రైట్. బచావత్ ట్రిబ్యునల్ 1979లోనే గోదావరి జలాల పంపిణీ చేసిన తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీల నీటిలో కనీసం సగమైన వినియోగంలోకి రాలేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ వాటా జలాలను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం వద్ద నిర్మించే రాజీవ్ సాగర్ ప్రాజెక్టు వరకు గోదావరి ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసిండ్రు. గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన జలాలను బనకచెర్ల, నల్లమల సాగర్ ద్వారా ఆంధ్ర, రాయలసీమకు అక్రమంగా తరలించే పన్నాగాలు వన్నుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చంద్రబాబుకు మద్దతునిస్తూ శాశ్వతంగా తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగమైనవి. మరోవైపు 2023 నవంబర్ 30న తెలంగాణలో జనం పోలింగ్ కేంద్రాలకు పోతుంటే ఆంధ్ర పోలీసులు నాగార్జున సాగర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం శ్రీశైలంపై ఆంధ్ర ప్రభుత్వానికి, నాగార్జున సాగర్ పై తెలంగాణ ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. ఈ రెండు జాయింట్ ప్రాజెక్టులపై గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం నడుస్తున్నది. ఆంధ్ర పోలీసులను సాగర్ నుంచి ఉపసంహరించుకునేలా ఒత్తిడి దేవాల్సిన ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు మెప్పు కోసము 9.5 ఏళ్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను ప్రభుత్వ సలహాదారునిగా నియమించి తెలంగాణ సాగునీటి శాఖపై పూర్తి పెత్తనాన్ని. ఆనాడు 9.5 ఏళ్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వ సలహాదారునిగా పెట్టుకున్నారు. సాగునీటి రంగం సలహాదారునిగా పెట్టుకున్నారు. ఇంకేమున్నది? జుట్టు వాళ్ళ చేతులకు అప్పచెప్పిండ్రు. ఇంకేమన్నా ఉన్నదా? ఇంకేమీ లేదు. లెక్క ప్రకారము దాని మీద నాగార్జున సాగర్ మీద మన ప్రాంతానికి నియంత్రణ ఉండాలి, శ్రీశైలం మీద వాళ్ళకు నియంత్రణ ఉండాలి. కానీ రెండు జాగాలల్లో వాళ్ళ నియంత్రణనే ఉన్నది. ఆదిత్యనాథ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వ సలహాదారునిగా పెట్టుకున్నారు. మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇక కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులున్న తెలంగాణకు ఎసొంటి ఫలితం సమకూరడం లేదు. వాటి వద్ద తెలంగాణ ప్రయోజనాల గురించి అడిగే నాథుడే లేడు. ఎందుకుంటారు? ఇక అడిగేటోళ్ళని అందరినీ కావాల్సుకొని పక్కకు తప్పియాలనే ఆలోచన చేసిండ్రు, పక్కకు తప్పించిండ్రు. అయినప్పటికి కూడా ఊకోలే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం రేపు తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి మనకి ఏ విధంగా ఈ ద్రోహం చేస్తూ ఉన్నారు దాన్ని ప్రతి ఒక్క పౌరునికి, తెలంగాణ రోషమున్న ప్రతి ఒక్క బిడ్డకి అర్థమయ్యేటట్టు రేపు చెప్తారు. అందుకే అంటున్నా, ఎవరైనా మాట్లాడుతుర్రా? బీజేపీ వాళ్ళు మాట్లాడుతుర్రా? కేంద్రంలో చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తుర్రని ఇక్కడ బీజేపీ వాళ్ళు అట్టేవంత పాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారా? ఆయన నా గురువు, ఆయనకు నేను ఎట్లా ద్రోహం చేస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం జరిగినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం సుక్క నీళ్లు లేకుండా ఎండిపోయినా పర్లేదు, కానీ నేను నా గురువు చంద్రబాబు నాయుడికి జై కొడతా అని చెప్పేసి అటు జిందాబాద్ కొడతాడు. ఆయన ఎన్ని చేసినా అడ్డు చెప్తలేడు, రేవంత్ రెడ్డి సప్పుడు చేస్తలేడు. రైట్. మొత్తం మీద తెలంగాణ సాగునీటి రంగ విధ్వంసానికి కొసమెరుపు కేసీఆర్ పాలనలో నిర్మించిన తనుగుల చెక్ డ్యాం పేల్చేసిండ్రు. అంతకుముందు ఒక చెక్ డ్యాం పేల్చేసిండ్రు. 2021 నవంబర్ 2025 అర్ధరాత్రి తనుగుల చెక్ డ్యాంను పేల్చేసిండ్రు. అంతకుముందు కూడా ఇంకో చెక్ డ్యాంను పేల్చేసిండ్రు. ఇట్లా చెక్ డ్యాంలు పేల్చుకుంటూ పోతా ఉన్నారు. నిన్న కాక మొన్న బరిదెగించిన ఇసుక మాఫియా ఇటు భూపాలపల్లి జిల్లా మంతలి మండలం మల్హర్ దగ్గర మానేరు నది మీద, మానేరు డ్యామ్ మీద ఉన్న ఇంకో చెక్ డ్యామ్ను పేల్చి పడేసిండ్రు. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద మరోసారి తెలంగాణ ప్రజలు ఇదేంటంటే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పాలమూరు రిజర్వాయర్లు ఎండిపోయినా పక్క నుంచి తరలి వెళ్తున్న కృష్ణా జలాలను ఎత్తిపోసే ఆలోచన చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. 100 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు తరలించింది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు కేసీఆర్ పాలనలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పనులను కోర్టుల స్టేలను కాలరాస్తూ ముందుకు సాగుతున్నా కూడా
కనీసం ఆపే ప్రయత్నం చేస్తలేదు. కృష్ణా జలాల్లో అతిపెద్ద కుట్ర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కొనసాగుతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు పూర్తయ్యే దశలో ఉండి ట్రయల్ రన్ ద్వారా విజయవంతంగా పాలమూరు నేలను తడిపినాయి కృష్ణా జలాలు. తన సొంత జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకుండా పెండింగ్లో పెట్టిన రేవంత్ రెడ్డి. ఎందుకు కేటాయిస్తాడు? లేఖ కాదు. ఎందుకు కేటాయించడు అంటే, ఒకవేళ కేటాయించి ఇది పూర్తయితే చంద్రబాబు నాయుడుకి నీళ్ళు కొంటపోనికి ఉండదు కదా, అది పరిస్థితి. ఇది పూర్తి కాలేదు కాబట్టి దీన్ని పడావ పెట్టాలి, ఈ కృష్ణా నీళ్ళని అటు తరలించకపోవాలి. ఈ కథ ఇంత కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం మీద ప్రజలారా ఆలోచన చేయాలి. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో దాని మీద మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రం అన్యాయం పాలైతుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను ఎండగడతారు రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు అంటే అర్థం చేసుకోవాలి ప్రజలు. తెలంగాణ ప్రజలంటే ఎవరికి ప్రేమ ఉన్నది, తెలంగాణ ప్రజలంటే ఎవరికి పాయిరం ఉన్నది, తెలంగాణ రైతులంటే ఎవరికి అంత పట్టింపు ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షంలో కూసోబెట్టినప్పటికి కూడా తెలంగాణ హక్కులకు కొట్లాడి తెచ్చుకున్నారు కదా నీళ్లు. మరి రైట్, ప్రజలు మరోసారి తెలంగాణ ఉద్యమ బాట పట్టాలే. పోరాడి సాధించుకున్న తెలంగాణ కుట్రల కుతంత్రాల నుంచి కూడా పరిరక్షించుకోవాలి. జట్లమైన సాగునీటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగిన వారు కేసీఆర్ గారు ఒక్కరే. తన మాటల ద్వారా, కవులతో తాను దగ్గరుండి రాయించిన పాటల ద్వారా తెలంగాణ ప్రజల్లో నీలసోయి కల్పించగలిగారు. 40 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేస్తూ జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపిండ్రు. ఇప్పుడు కూడా మన నీళ్లు, మన హక్కులు కాపాడుకోవడం కోసం, మన తెలంగాణ హక్కులు కాపాడుకోవడం కోసం ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజల ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్క యువకులు మొత్తం మీద యువకులైనా ఉద్యమకారులైనా మళ్ళీ నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ చూపిస్తున్న బాటలో కొట్లాడి పోరాటం చేసి మన తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన నీటి హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కుట్రలు పన్నుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు పన్నుతున్న మనోడైనా పక్కనోడైనా వాళ్ళ మీద పోరాటం చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉన్నది. మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరు పోరాటం చేయిందని చెప్పేసి పిలుపునిస్తూ మీ ఎంఆర్ మీడియా తరపున కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ.